నెరవేర్చలేం. ఈ కోతకాలంలో మాత్రమే దేవుని పని చేయగలం. రాబోయే ప్రభుత్వాలు ఎలా ఉంటాయో తెలియదు, రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. రేపేం జరుగుతుందో బైబిలే చెప్తుంది. రేపేం సంభవిస్తుందో మీకు తెలియదు. ఏనాటి కీడు, ఏనాటికి పరిచర్య ఆనాటికి చాలు అనే రోజుల్లో మనం బతుకుతున్నాం. ఎందుకంటే ఆదివారం ఆరాధన చేసుకొని మధ్యాహ్నం నుంచి పినాకినికి వెళ్ళి ఆ రోజు మీటింగ్ అటెండ్ అయ్యాం. మీటింగ్లో వాక్యం చెప్పి మళ్ళా సోమవారం రోజున చిలకలూరుపేటలో వాక్య పరిచర్య చూసుకొని అక్కడి నుంచి మళ్ళా నర్సరావుపేట జొన్నలగడ్డ వెళ్ళి అక్కడ గడిచిన రాత్రి మీటింగ్స్ అయిపోయే లోపల 1:30 అయింది. షయాను నిజంగా దేవుడు ఒక ప్రణాళిక ప్రకారంగా ఇచ్చాడని నేను నమ్మాను. యాక్చువల్గా 11 అయితే నిద్రపోతారు పిల్లలు, 11 అవగా నిద్రపోతారు. కానీ నేను రాత్రి యేసయ్య నామంలో చెప్తున్నాను, షయాన్ని గమనించాను. నేను గ్రౌండ్లో అందరికీ ప్రార్థనలు చేసే సమయానికి 1:40కి తను మేల్కొని నా పక్కన నిలబడి ఉన్నాడు. 1:40కి నా పక్కన నిలబడి ఉన్నాడు. వాటర్ బాటిల్ తెచ్చి నా చేతికి ఇస్తున్నాడు. డాడీ తాగు డాడీ, నీ వాయిస్ పోయింది, తాగు అని అంటున్నాడు. అప్పుడు చెప్పాను నేను, నానా పరిచర్య అంటే ఒక రోజుకు సంబంధించింది కాదు, ఒక గంటకు సంబంధించింది కాదు, లేదా ఎవరినో సంతోషపెట్టడానికో ఎవరినో మెప్పించడానికో చేసేది కూడా కాదు. మనం ఏం చేస్తున్నాం అనేది దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మనం పడుతున్న ఈ ప్రయాస ప్రభువునందు వృధా కాదు. నువ్వు వెళ్ళి కొద్దిసేపు ఆ బల్ల మీద పడుకోబోనంటే నేను పడుకోలేను నాన్న, నేను ఇక్కడే ఉంటా డాడీ నీకోసం. సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక వెంటనే మీటింగ్ అంతా అయిపోయింది. ప్రార్థన చేశారు సేవకులు వచ్చి. అక్కడి నుంచి నర్సరావుపేట నుంచి బయలుదేరి చిలకలూరుపేటకు వచ్చేటప్పటికి 2 గంటలు అయింది. మధ్యరాత్రి 2 గంటలు. 2 గంటల నుంచి ఒక్క బస్సు దొరకలేదండి, ఒక్క బస్సు దొరకలేదు. సరే, ఈ లోపల ఒక బస్సు వచ్చింది. నాతో పాటు బాబు బ్రదర్ యొక్క కుమారుడు, అనితా సిస్టర్ యొక్క కుమారుడిని పంపించారు వాళ్ళు. అన్న మా పిల్లోడిని కూడా తీసుకెళ్ళు, వాడిని ఒక ప్రయోజకుడిగా మేము చూడాలనుకుంటున్నాం. వాళ్ళు వెంబటి నేను పినాకిని కోసం నాడిపేటలో వెయిట్ చేస్తుంటే అది పనిగా వాళ్ళు సెండ్ ఆఫ్ ఇద్దామని వచ్చినటువంటి బాబు బ్రదరు షయాను చూసి మా బాబుని కూడా పంపిస్తాను తీసుకెళ్ళండి అన్న అన్నాడు. 15 నిమిషాలలో వాడు బట్టలు పెట్టి పంపించారు. నేను సంతోషంగా తీసుకెళ్ళాను. ఆ బిడ్డ కూడా మాతో పాటు పరిచర్యలో ఉన్నాడు. పరిచర్య అంతా అయిపోయింది. ఈ లోపల చిలకలూరుపేటలో బస్సు ఎక్కాం. బస్సు ఎక్కగానే షయాను చెప్తాడు ఆ విషయం. చెప్తానన్న చెప్తారా ఏం జరిగింది చెప్తారా. ఆ బస్సు ఎక్కగానే బస్సులో కూర్చున్నాం. బస్సులో సీట్లు కూడా లేవు. డ్రైవర్ క్యాబిన్లో కూర్చోమని చెప్పాడు. క్యాబిన్లో కూర్చున్నాం. ఈ లోపల ఒక్కొక్క టికెట్ వచ్చేసి 900 రూపాయలు అడిగాడు ఆ డ్రైవర్. 900 రూపాయలు. సీట్లు కూడా లేవు. క్యాబిన్లో కూర్చోవడానికి 900 రూపాయలు అంటే మా ముగ్గురికి దాదాపు 2700 రూపాయలు ఇవ్వమని అడిగాడు. నా దగ్గర వచ్చిన కానుక ఎంత ఉందంటే చాలా తక్కువ ఉంది. వెంటనే నేను చూసుకుంటే అంత డబ్బులు కూడా లేదు నా దగ్గర. ఆయన చెప్పాను డ్రైవర్కి, నా దగ్గర డబ్బులు లేదండి, ఇంతే ఉంది, ఇది తీసుకోండి అంటే కూడా ఆయన మీరు దిగేసేయండి అని చెప్పి మార్టూర్కి పేటకి మధ్యలో నడి చీకట్లో మమ్మల్ని దించేశాడు. నడి చీకట్లో దించేశాడు. ఇక షయాను, నేను, ఆ అబ్బాయి ముగ్గురం దిగేసి ఈ కెమెరా బ్యాగులు, లగేజ్ బ్యాగ్ పెట్టుకొని బోరని ఏడ్చేశాను నేను. ఎంత ఏడ్చేశానంటే అంత ఏడ్చేశాను నేను. ప్రభువా, మాకెందుకు ఈ భయంకరమైనటువంటి పరిశ్రమ, ఈ పరిస్థితి ఏంటి ప్రభువా అని ఎందుకు చెప్పానంటే, మన బిడ్డల్ని దేవుడు ఇచ్చాడు అని అంటే మన బిడ్డ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలుగుంటాడు. నేను మరలా చెప్తున్నాను, ఒక బిడ్డ పుట్టిన వెంటనే సంతోషం కలగదు. ఆ బిడ్డ ప్రయోజకుడు అయిన తర్వాత సంతోషం కలుగుతుంది. గొప్ప దైవజనుడు ఒక మాట చెప్పాడు. ఏమనంటే, నా కుమారుడు యాక్టర్ అయితే నాకు సంతోషం ఉండదు, డాక్టర్ అయితే నాకు సంతోషం ఉండదు, కలెక్టర్ అయినా కూడా సంతోషం ఉండదు, ఎంఆర్ఓ అయినా కూడా సంతోషం ఉండదు. నా కుమారుడు సేవకుడు అయితే నా తండ్రి సంతోషిస్తాడు పరలోకంలో. నా తండ్రి సంతోషిస్తాడు. నిజంగా మనము అటువంటి ఆశగాను కలిగి ఉంటే మన జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు.
నేను అదే తెలుసుకున్నాను. నేను ఏంటనంటే వాక్యం లేఖలు చూద్దాం ఒకసారి, నాతో పాటు చూడండి. దావీదు కీర్తన అందరం చూద్దాం ఒకసారి. దావీదు కీర్తన 62 5వ వచనం 6వ వచనం. నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉండుము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. దేవుని పిల్లలకి ఎక్కడ నిరీక్షణ ఉంటుందంటే, మనం ఎప్పుడైతే దేవుని నమ్ముకొని మౌనంగా ఉంటామో, నేను మరలా చెప్తున్నాను, దేవుడు మనకిచ్చిన ప్రతి దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. ఎంతగా దేవుని స్తుతించాలి అని అంటే అంతగా దేవుని స్తుతించాలి. కొన్ని సందర్భాలలో దావీదు అంటాడు, నాకు దేవుడు ఎత్తైన కోట, నాకు ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త, నేను అంతగా కదిలింపబడను అని అంటాడు. అంతగా కదిలింపబడినంటే పరిస్థితులు ఎన్నొచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా నేను కదిలింపబడను. భక్తుడు ఎప్పుడు కదిలించబడనంటే దేవుని మీద ఆధారపడినప్పుడు. మనం చిన్న చిన్న వాటికి కదిలించబడినప్పుడు మనం దేవుని మీద ఆనుకోలేదని అర్థం. మరలా చెప్తున్నాను, దేవుని మీద ఆనుకోలేదని అర్థం. ఒక భక్తుడు నిజమైన భక్తి ఎప్పుడు కనబడుతుందనంటే శ్రమల్లో ఉన్నప్పుడే కనబడుతుంది. ఈ శ్రమ నిన్ను దేవుని యొద్దకు అలాగ శుద్ధ సువర్ణంగా మారుస్తుంది. దేవుడు చేసే మేలు ఎలా ఉంటుందంటే, దావీదు జీవితంలో, ప్రైజ్ లార్డ్ రమేష్ గారు, ప్రైజ్ లార్డ్ అండి, దావీదు జీవితంలో దేవుడు చేసిన మేలు ఏంటంటే, ఈ 62వ దావీదు కీర్తన 5వ వచనంలో, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండు, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుతుంది. ఈ నిరీక్షణ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని యొద్ద నుంచే వచ్చింది. నిరీక్షణ అంటే నమ్మకము, నిరీక్షణ అంటే సంపూర్తిగా దేవుని మీద ఆధారపడడం, నిరీక్షణ అంటే దేవుడు తప్ప నాకు ఇంకా వేరొక ఆశ్రయం లేదని చెప్పడం, నిరీక్షణ అంటే సంపూర్ణంగా దేవుని మీద ఆనుకోవడం, నిరీక్షణ అంటే సంపూర్ణంగా దేవుని మీద ఆనుకొని మనము వట్టి చేతులతో లేదా ఖాళీ చేతులతో దేవుని వైపు చూస్తూ నిలబడ్డం. ఇవన్నీ ఎప్పుడు కనబడతాయంటే ఒక భక్తుడి జీవితంలో మాత్రమే కనబడతాయి. అంటే మన భక్తి ఈ శ్రమలో మనల్ని దేవుని యొద్దకు ఎక్కువగా నడిపిస్తుంది. ఒక శ్రమ ఏం చేస్తుందంటే దేవుని యొద్దకు నడిపిస్తుంది. ఒక కష్టం ఏం చేస్తుందంటే దేవుని యొద్దకు నడిపిస్తుంది. ఒక అవమానం ఏం చేస్తుందంటే దేవుని యొద్దకు నడిపిస్తుంది. ఒకవేళ నువ్వు ఈ అవమానాల గుండా, శోధనల గుండా, నిందల గుండా, బాధల గుండా ప్రయాణం చేస్తూ నీ భక్తి జీవాన్ని ఆపేసావనుకో, మరలా చెప్తున్నాను, అవమానాల గుండా, నిందల గుండా, శోధనల గుండా ప్రయాణం చేస్తూ భక్తి జీవితాన్ని ఆపేస్తే మనకి ఇవ్వబడే పేరు భూలోకములు ఏంటంటే భక్తిహీనుడని అర్థము. భక్తుడైన దావీదుకి ఎన్నో శ్రమలు వచ్చాయి. అన్ని శ్రమల్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆకాశం అందు నువ్వు తప్ప నాకు ఇంక దిక్కెవరు లేరయ్యా. భక్తుడు చెప్పే మాట. ఇప్పుడు ఆకాశం అందు నువ్వు తప్ప నాకు దిక్కెవరు లేనట్టు దావీదు వెనక చూస్తే సింహాసనం ఉంది, వెనక చూస్తే సపరివారం ఉన్నారు, వెనక చూస్తే యెరూషలేము అంతఃపురం ఉంది. కానీ ఇవేవి దావీదుని సంతోషపరచలేకపోయాయి. అంటే భక్తుడు తన చుట్టూ ఉన్న వాటిని బట్టి ఎప్పుడు ఆనందించడు, తన చుట్టూ ఉన్న వాటిని బట్టి ఎప్పుడు సంతోషించడు. యేసుక్రీస్తు ప్రభువే నీ గమ్యం, యేసుక్రీస్తు ప్రభువే నీ జీవితంలో ముగింపు, యేసుక్రీస్తు ప్రభువే నీ చివరి శ్వాసకు చివరి ఊపిరి, యేసుక్రీస్తు ప్రభువే నీ జీవితానికి అంతం, యేసుక్రీస్తు ప్రభువే ఇప్పుడున్న నీ జీవితానికి ఆరంభం. ఇంకా యేసుగాక మరి ఏదీ లేదు. నీ జీవితంలో అంతము యేసే, ఆదియు యేసే. నీ జీవితంలో ప్రస్తుత కాలం యేసే, భవిష్యత్ కాలం యేసే. అన్నిటికీ నువ్వు ఎప్పుడైతే యేసును నీ జీవితంలో కేంద్ర బిందువుగా చేసుకుంటావో నీ జీవితంలో దేవుడు చేసే మేలు ఎలా ఉంటుందంటే ఆ మాట చదువుదాం దయచేసి నాతో పాటు చూడండి. దావీదు కీర్తన 60
దావీదు కీర్తన 64వ వచనం. సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీ యందు భయభక్తులు కలిగిన వారికి. ఎంత అద్భుతమైన మాట. ఒక ధ్వజమును, యెహోవా నా ధ్వజం అని అంటున్నాడు సమూయేలు. ధ్వజం అని అంటే దేవుడు. నిస్సి అంటే దేవుడే నా ధ్వజము. ద లార్డ్ ఈజ్ మై బ్యానర్ అని రాయబడింది. దేవుడిని జీవితంలో ధ్వజముగా మారాలి అని అంటే నువ్వు సత్యము నిమిత్తమై ఎత్తిపట్టబడిన ఒక పాత్రగా భూలోకంలో ఉండాలి. సత్యము కొరకు నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. సత్యమును అనగా నీ హృదయంలో దాచుకోక, నీ అంతరంగంలో దాచుకోక, ఆ సత్యము గురించి నువ్వు చెప్పే వ్యక్తిగా ఉండాలి. నేను అదే కోరుకుంటాను. నీ జీవితంలో దేవుడు ఈరోజు ఇచ్చాడు అని అంటే అది దేవుని కోసమే. ఒకవేళ నీ కోసం అనుకుంటున్నావు, కాదు, నీ కోసం కానే కాదు. నీ కోసం నిజంగా కానే కాదు. నీ కోసం అంటే దేవుడు ఇవ్వలేదు. ఎందుకంటే నీకు పరిపూర్ణమైన భక్తి ఉంది. నీ దేవుని ఎదుట నిలబడేటువంటి శక్తి దేవుడు నీకు అనుగ్రహించాడు. వీటన్నిటి మధ్యలో ఇప్పుడు రాయబడింది, తమ కోసమే బ్రతుకువారు తమ నిమిత్తము కాక దేవుని నిమిత్తము బ్రతుకోవాలని వాక్యం చెప్తుంది. ఇప్పుడు మన బ్రతుకు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు ఇక్కడ? అయ్యా, సత్యము నిమిత్తము ఎత్తిపట్టుకున్నట్టుకై నీ యందు భయభక్తులు కలిగిన వారికి నీవు ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. అంటే దేవుని కొరకు నువ్వు ఎప్పుడైతే ఒక పాత్రగా భూలోకంలో ఉంటావో దేవుడు నీకు ఒక ధ్వజమునిస్తాడు. దేవుడు నీ పరిస్థితులన్నీ మార్చేస్తాడు. దేవుడు నీ స్థితిగతులన్నిటి మట్టిలో ఆయన నీ కొరకే ముందుండి నడిపించడం ప్రారంభిస్తాడు. నీకు కావాల్సిన ఈరోజు సత్యము కొరకు ఎత్తబడిన ఒక పాత్రగా నువ్వు ఉండాలి. సత్యము కొరకు ఎత్తబడిన పాత్రగా నువ్వు ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడు నీ జీవితంలో దేవుడు ఏది కొదువు చేయడు. అందుకే నేను చెప్తుంటాను, మీ యవ్వన బిడ్డలను దేవుని కోసం ఇవ్వండి, లేకుంటే మీరు నష్టపోతారు, కష్టాన్ని కొని తెచ్చుకుంటారు. మీ యవ్వన బిడ్డను ఎప్పుడైతే నువ్వు దేవుని కోసం ఇస్తావో నీ యవ్వన బిడ్డను దేవుడు తన చేత్తో పట్టుకుంటాడు. అప్పుడు నీ కుటుంబాన్ని దేవుడు నడిపించడం నువ్వు చూస్తావు, నీ భర్తను నడిపించడం చూస్తావు, నీ పిల్లలు నడవడం చూస్తావు. వారి భవిష్యత్తు అంత దీవెనకరంగా మారిపోతుంది. చాలామందికి ఈ యొక్క చిన్న ఆ మెలకు తెలియదు. దావీదు చెప్తున్న మాట ఏంటంటే, సత్యము నిమిత్తము ఎత్తిపట్టుకున్న వ్యక్తిగా నేను ఈ భూలోకంలో ఉండాలనుకుంటున్నానయ్యా. చూద్దాం ఆ మాట ఒకసారి. నిర్గమకాండం 15వ అధ్యాయం 15వ వచనం. నిర్గమకాండం 15వ అధ్యాయము 15వ వచనం. నిర్గమకాండం 17వ అధ్యాయం 15వ వచనం. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి. నిస్సి అంటే దేవుడు నా ధ్వజము. ఇప్పుడు శత్రువుల ముందు నిలబడి ఉన్నారు. వాళ్ళు జయించే శక్తి ఇప్పుడు మోషేకి లేదు. ఈ పక్క చూస్తే శత్రువులు చెయ్యి దించితే శత్రువులు గెలుస్తున్నారు, చెయ్యి ఎత్తితే శత్రువులు ఓడిపోతున్నారు. ఇప్పుడు ఈ వాక్యాన్ని నీకోసం అన్వయింపు చేసుకొని చూడు. మరలా చెప్తున్నాను, నువ్వు స్పష్టంగా వినడం లేదనుకుంటున్నాను. సత్యము నిమిత్తం ఎత్తిపట్టుకోవడం అంటే ఒక పక్క అమాలేకులు యుద్ధం చేస్తున్నారు. అమాలేకులు యుద్ధంలో ఓడిపోతుండడం ఎప్పుడు జరిగిందనంటే మోషే చేతులు పైకెత్తినప్పుడు. నీ కుటుంబంలో ఓటమి, నీ పిల్లల మధ్య దుఃఖము ఇవేవి కలగకూడదనంటే మొదట నీవు చేతులెత్తి ప్రార్థించాలి. నువ్వు చేతులెత్తి ప్రార్థించాలి. నువ్వు ప్రార్థిస్తే నీ పిల్లలు ప్రార్థిస్తారు. ఇది నిజం. ఇప్పుడు మోషే ఏం చేస్తున్నాడంటే అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి చేతులు ఎత్తి ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు. ఎప్పుడైతే మోషే చేతులు ఎత్తాడో అమాలేకులు ఓడిపోయారు. ఎప్పుడైతే మోషే చేతులు దించాడో అమాలేకులు గెలవడం ప్రారంభించారు. ఇశ్రాయేలుకు అర్థమైపోయింది, ఇప్పుడు మోషే చేతులు సడలిపోకుండా ఆ పక్కొకరు ఈ పక్కొకరు ఎత్తి పట్టుకోవడానికి ఇష్టపడ్డారు. అది అంశం. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలో నువ్వు ఎత్తి పట్టడం ప్రారంభిస్తావో నువ్వు విజయాన్ని చూస్తావు. ఇప్పుడు దేవుడు అక్కడ చేసిన అద్భుతం ఏంటంటే ఒక విజయమును దేవుడు సిద్ధపరచడానికి ఇష్టపడ్డాడు. అందుకే నాకు చాలా ఇష్టమైన మాట, ఆ మాట నేను చదువుతున్నాను, ఒకసారి గమనించండి. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 3వ వచనం. ఆయన జనములను 33వ అధ్యాయం 3వ వచనం ద్వితీయోపదేశకాండం. ఆయన జనములను ప్రేమించును,
ఇదిగో చూడండి, ఆయన పరిశుద్ధులందరూ ఎవరిల్లు? ఆయన భక్తులనబడిన వారు, యేసు రక్తంతో కడగబడిన వాళ్ళు, దేవుని కొరకు ఒక ధ్వజముగా నిలబడిన వాళ్ళు, సత్యము నిమిత్తము ఎత్తబడిన పాత్రగా ఉన్నవాళ్ళు, అంతకంటే ఎక్కువగా సత్యము కొరకు తాను అప్పగించుకున్న వాళ్ళు, దేవుని సన్నిధిలో చేతులెత్తి ఓడిపోకుండా, ఓటమి చూడకుండా ఎలుగెత్తి పట్టి ప్రార్థన చేసేవాళ్ళు ఈ పరిశుద్ధులు. ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం దేవుని వశంలో ఉండాలి. మనం దేవుని వశంలో ఉండాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని వశంలో ఉంటావో అప్పుడు నీ జీవితంలో దేవుడు చేసే కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి. నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయే మాట ఒకటి. ఒకసారి దావీదు అరణ్యంలో ప్రయాణం చేసి వెళ్తుంటాడు. తన జీవితం అంతా అరణ్యమే. ఆ అరణ్యంలో దేవుడు దావీదుకి నేర్పించినంత పాఠం బహుశా ఏ భక్తుడికి కూడా ఆ పరిశుద్ధ గ్రంథంలో నేర్పించలేదు. ఒక అరణ్య అనుభవము దావీదుకు ఎంత గొప్ప అద్భుతమైన పాఠాన్ని నేర్పించిందంటే అంత గొప్ప అద్భుతమైన పాఠాన్ని నేర్పించింది. మరి రాత్రి నువ్వు ఉన్న అనుభవము ఒకవేళ అరణ్యమే కావచ్చు, నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అరణ్యం లాంటివే కావచ్చు, నువ్వు ఎదుర్కొన్న శోధనలు అరణ్యం లాంటివే కావచ్చు, నువ్వు ఎదుర్కొన్న ఆటుపోట్లు అరణ్యం లాంటివే కావచ్చు. అనేక సార్లు నువ్వు సతమతం అయిపోతూ ముందుకు వెళ్ళని పరిస్థితి ఒక అరణ్యం లాంటి పరిస్థితే కనబడుతుండొచ్చు. కానీ అరణ్యంలో దేవుడు దావీదుకు ఒక పాఠం నేర్పించాడు. మరి నువ్వెందుకు నమ్మవు? నా ఈ అరణ్య యాత్రలో దేవుడు నాకు ఒక పాఠం నేర్పిస్తున్నాడని. నువ్వెందుకు విశ్వసించవు? నా యొక్క అరణ్యములో లాంటి జీవితంలో దేవుడు నాకు ఒక గొప్ప పాఠాన్ని ఇవ్వబోతున్నాడని. అవును, దేవుడు నీకు అరణ్య జీవితంలో ఒక పాఠాన్ని నేర్పిస్తాడు. అరణ్యం లాంటి అనుభవము నీ జీవితంలో దేవుడు ఎవ్వరూ చూడలేనంత అద్భుతమైన పాఠాన్ని దేవుడు నీకు మాత్రమే తెలియచేస్తాడు, నేర్పిస్తాడు. ఇది ఎక్కడ జరుగుతుందంటే అరణ్యంలోకి వెళ్తేనే జరుగుతుంది. అందుకే నిర్గమకాండం 3వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో హోరేబు కొండ మీదకు ఆ యొక్క మామైన ఇత్తుల మందను మేపుకుంటూ మోషే అరణ్యమునకు వెళ్ళినని రాయబడింది. అరణ్యానికి వెళ్ళాడు. అంటే అరణ్యం ఎలా ఉంటుందంటే అది దారి తెలియని పరిస్థితి. అరణ్యం ఎలా ఉంటుందంటే దారి తెలియని పరిస్థితి. నీళ్లు దొరకవు, గమ్యం ఏంటో తెలియదు, ఆశ్రయం అంటూ కనబడదు. అన్ని విషయాలలో మనము చాలా తక్కువ కనబడుతుంటాం. కానీ మోషేకి అరణ్యంలో దేవుని స్వరం వినబడడానికి దేవుడు నడిపించాడు. ఒప్పుకున్న వాళ్ళు హల్లెలూయా చెప్దామా? ఇప్పుడు మోషేకి అరణ్యంలో దేవుని స్వరం వినబడింది. అదే అండి మణిబాబు గారు, తాను ఇంకెక్కడ దేవుడు మాట్లాడలేదంట. అవును, ఇంకెక్కడ దేవుడు మోషేతో మాట్లాడలేదు. అంతకు ముందుగా 40 సంవత్సరాలు దేవుడు ఐగుప్తు దేశంలో మోషే ఉన్నప్పుడు ఒక్కసారి కూడా మోషేతో దేవుడు మాట్లాడలేదు. ఇప్పుడు మోషే కింద రథాలు ఉన్నాయి, అశ్వాలు ఉన్నాయి, బంగారు పళ్ళె ముందు తినడానికి ఎవరెక్కడ అనగానే వచ్చేవాళ్ళు ఉన్నారు. తన చుట్టూ సపరివారం ఉంది, ప్రయాణిస్తే రథం ఉంది. దేవుని స్వరం లేదు అక్కడ. అరణ్యంలోకి వెళ్ళగానే దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. మోషే మోషే, ఎంత అద్భుతమైన దేవుడు! భయపడకు, నీ అరణ్యము లాంటి శోధన, అరణ్యము లాంటి ఇబ్బందులు దేవుని స్వరం వినబడ్డానికే కానీ నన్ను చంపడానికి మాత్రం కాదు. చూసేవాళ్ళు ఏమనుకుంటా అంటే మోషే పరిస్థితి అయిపోయిందండి, అక్కడ బాగా బ్రతికాడు, ఇక్కడ అరణ్యంలో ఏమీ లేనివాడుకున్నాడు. ఇప్పుడు బంగారు పల్లెము లేదు, కింద చద్ది పువ్వ లేదా చద్ది మూట ఒకటి ఉంది చేతిలో. అక్కడేమో రాజదండం, ఇక్కడేమో గొర్రెల కాపరి దండం, అక్కడేమో నడిస్తే కిరు చొప్పులు, ఇప్పుడు అరణ్యంలో మామూలుగా వేసుకున్న సాదాసీదామైనటువంటి వస్త్రాలు. అక్కడేమో రాజవస్త్రాలు, ఇక్కడేమో సాదాసీదా వస్త్రాలు. అక్కడేమో అంతఃపురంలో రాజభోజనం, ఇక్కడేమో పాచిపోయిన అన్నం. పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. కానీ ఇప్పుడు మోషే పరిస్థితులను బట్టి దేవుని మీద అనుకోవడం లేదు. ఆ పరిస్థితుల మధ్యలో దేవుడు నేర్పించే పాఠాన్ని చూస్తున్నాడు. ఇది సత్యం నిమిత్తం ఎత్తుపట్టుకున్నటువంటి పాత్ర అంటే. ఇది నీవు నేను నేర్చుకోవాలి. ఇది నీవు నేను నేర్చుకున్నప్పుడు దేవుడు ఏ స్థలంలో అయితే మోషే అక్కడి నుంచి బహిష్కరించబడ్డాడో అదే స్థలానికి దేవుడు అధికారిగా చేసి పంపించాడు. అదే స్థలంలోకి దేవుడు మళ్ళా ఒక ప్రవక్తగా పంపించాడు. అదే స్థలంలో దేవుడు ఒక నాయకుడిగా పంపించాడు. అదే స్థలంలో దేవుని నోరుగా తనని చేసి పంపించాడు. ఎంత అద్భుతమైన దేవుడు అండి! బిడ్డ, నీ ఓటమి నువ్వు కృంగిపోవడానికి కాదు, నువ్వు పడిన స్థలంలో నువ్వు కృంగిపోవడానికి కాదు, నువ్వు పడిన స్థలంలో నువ్వు లేవనెత్తబడ్డానికి ఈ అరణ్య యాత్రలో ఒక స్వరం నీ కోసం ఎదురు చూస్తుంది. ఆ స్వరాన్ని నిదానించి వినడం ప్రారంభించు. ఆ స్వరాన్ని నిదానంగా వినడం ప్రారంభించు. దేవుడు చేసే కార్యం ఎంత అద్భుతంగా ఉంటుందో అంత అద్భుతంగా ఉంటుంది.
మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఒక దినమంతయు ప్రయాణం చేసి ఆ బద్ర వృక్ష కింద కూర్చుండి ఆ బెయేర్షెబా అరణ్యంలో మరణాపేక్ష కలిగిన వాడై ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ఇంత మట్టుకు చాలయ్యా, నా పితరుల కంటే నేను ఎక్కువ అని కాను, నా ప్రాణం తీసేసుకో అని. అంటే ఇప్పుడు ఏలియాకున్న ఉద్దేశం ఏంటంటే నేను అరణ్యంలో చచ్చిపోవాలనుకుంటున్నాడు. ఇక నాకు చాలు, ఇంత మట్టుకు చాలు. కొన్ని సందర్భాల్లో మన శోధనలు, మన బాధలు, మన ఇబ్బందులు, మన ఆర్థిక ఇబ్బందులు ఏం చేస్తాయంటే ఇంత మట్టుకు చాలయ్యా, నీకు దండం పెడతేసయ్యా, నేను ఉండలేనయ్యా, నన్ను తీసేసుకో. అరణ్య యాత్ర నేర్పించే పాఠం లోకం ఏం చెప్తుందంటే ఇంక చాలయ్యా, ఇంక చాలు, ఇంక చాలు. కానీ అరణ్యంలో దేవుడు నీ కొరకు ఒక ప్రణాళిక సిద్ధపరిచాడని అర్థం చేసుకోవడానికి మొదట నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి కదూ. ఇప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే ఆ బెయేర్షెబా అరణ్యంలో, ఆ యొక్క యూదా అరణ్యంలో ఎప్పుడైతే ఏలియా ఒంటరి కూర్చున్నాడో మరణాపేక్ష కలిగిన వాడే, దేవుడు వెంటనే మాట్లాడాడు. ఒక దేవదూతను పంపించాడు. మొదటిసారి ఆహారాన్ని పెట్టి బలపరిచాడు. రెండోసారి దేవదూత వచ్చింది, మళ్ళీ ఆహారం పెట్టి బలపరిచింది. మూడోసారి దేవుడు స్వరమెత్తి మాట్లాడాడు, ఏలియా నీకు శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమైంది, నువ్వు లేచి ఆ హోరేబుకు బయలుదేరమన్నాడు. అంటే దేవుడున్న చోటికి బయలుదేరాలంటే శక్తికి మించిన ప్రయాణం ఇప్పుడు ఏలియా నిన్ను దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి ఇక్కడికి వచ్చినందుకు ఖాళీ చేతులతో నిన్ను పంపడానికి దేవుడు తీసుకురాలేదు బిడ్డ. నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమైంది. నీ శక్తికి మించిన ప్రయాణం. నువ్వేమో నేను శక్తిహీనుడు, బలహీనుడు, నేనేమీ చేయాలనుకుంటున్నావు. కానీ ఎప్పుడైతే నువ్వు సత్యం నిమిత్తమై ఎత్తపట్టబడిన ఒక పాత్రని ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో గుర్తిస్తావో, ఏలియాకు అరణ్యంలో వినబడిన స్వరం నీకు వినబడడం ప్రారంభిస్తుంది. శక్తికి మించిన ప్రయాణానికి సిద్ధమైంది. ఇప్పుడు ఏలియాతో దేవుడు చెప్పాడు, ఏలియా నువ్వు చచ్చిపోవడానికి కదా ఈ అరణ్యానికి వచ్చింది, ఈ కష్టం లేకొచ్చింది, నువ్వు చచ్చిపోవడానికి కాదు. ఇప్పుడు నువ్వు 2 రాజులను అభిషేకించాలి, నువ్వు వెళ్ళి. అవునా? అవునా ప్రభువా? అవును, నువ్వు 2 రాజులను అభిషేకించాలి. నీ తర్వాత ఒక ప్రవక్త లాంటి ఎలీషాని నువ్వు అభిషేకించాలి. అంతకంటే ఎక్కువగా మరణము చూడకుండా నీ కొరకు నేను అగ్నిరథాలను పంపిస్తాను, నువ్వు లేచి బయలుదేరు. ఎంత అద్భుతమైన దేవుడు! అరణ్యము నీ జీవితాన్ని ముగింపు కాదయ్యా. అరణ్యము నీ కష్టానికి ముగింపు కానే కాదు. అరణ్యము నీ అవమానానికి ఒక ముగింపు కానే కాదు. అరణ్యములో మాత్రమే దేవుని స్వరం వినబడుతుంది. ఇప్పుడు మోషేకు అరణ్యంలో దేవుని స్వరం వినబడింది, ఏలియాకు దేవుని స్వరం వినబడింది. ఆశ్చర్యపోతే ఎంత అద్భుతమైన మాట ఏంటంటే ఆ యొక్క అరణ్యములో దేవుని వాక్యము యోహాను యొద్దకు వచ్చునని రాయబడిందండి. ఎంత అద్భుతమైన మాట! 3వ అధ్యాయం 8-9 వచనాల్లో యోహాను అరణ్యంలో ఉన్న యోహాను యొద్దకు దేవుని వాక్యం వచ్చిందట. అంటే అరణ్యంలో యోహాను ఉన్నాడు, తోలు బట్టలు కట్టుకొని ఉన్నాడు, ఒంటెరు ఆ యొక్క రోమాలన్నీ కూడా నిక్కపొడుచుకొని ఉన్నాయి, తేనె తింటున్నాడు, మిడతలు తింటున్నాడు, ఆహారం కూడా సరిగా లేదు. ఆ వ్యక్తిని ఎవరు గుర్తిస్తారు? పట్టణంలో ఎవరు గుర్తించే వాళ్ళు ఎవరు లేరు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అరణ్యంలో ఉన్న యోహాను యొద్దకు దేవుని వాక్యము వచ్చింది. ఎంత గొప్ప మాట! నువ్వు అరణ్యంలో ఉన్నావు అనుకుంటున్నావు, కానీ వాక్యమైన యేసు నీ యొద్ద ఉన్నాడనే విషయం నీకు అర్థం అవ్వాలి. మొదట నా ఈ శోధనలో, ఇబ్బందుల్లో నా దేవుడు నా యొద్దున్నాడండి. ఎవరు చెప్పగలరు అంటే భక్తులు మాత్రమే చెప్పగలరు. చదువుదాం ఆ చివరిగా ఆ మాట ఒకసారి. దావీదు కీర్తన 64వ వచనం నేను చదువుతున్నాను. సత్యము నిమిత్తమై నువ్వు ఎత్తి పట్టుకొనిటకై నీ యందు భయభక్తులు గల వారికి నువ్వు ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. ఇప్పుడు దేవుడు సత్యము నిమిత్తము ఎత్తి పట్టబడిన వారికి దేవుడు ఒక ధ్వజాన్ని ఇచ్చాడు. ఆ ధ్వజమే అరణ్యములో దేవుని స్వరం. అటు దైవ ప్రత్యక్షతలకు దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున షయాన్ బర్త్డే, ఇంతకుముందుగా అందరం ప్రార్థన చేశాం. అలాగే నీ సార్ది రేపు బర్త్డే కాబట్టి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇద్దరు కలిపి ఒకేసారిగా ప్రార్థన స్తుతి చెల్లిద్దాం. కాబట్టి ఈ సమయంలో మన మధ్యన ఉన్నటువంటి దేవుని దాసులు రమేష్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. చిన్న బిడ్డ షాయన్ దేవుడు దీవించి ఆశీర్వదించి, దైవజనులు దైవజనురాలు ఎన్నో సంవత్సరములు ప్రార్థించి ఆ ప్రార్థన ఫలితముగా ప్రభు వారికి వాగ్దాన కుమారుని అనుగ్రహించారు. అందును బట్టి మనం అందరము కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి భవిద్దాం. సర్వశక్తి కృపా కనికరము గల నా గొప్ప దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను.
ముఖ్యంగా ప్రభువా దైవజనులు మీరు పేరు పెట్టి పిలిచి నా సొత్తుగా స్వకీయ సాంపత్యముగా మారమని తండ్రి ప్రభువా మీరు మాట్లాడినప్పుడు తన కుటుంబమును తన యొక్క ప్రభువా మరి నా తండ్రి ప్రయాణమును సమస్తమును విడిచి తన ఉద్యోగమును ప్రభువా విడిచి నా తండ్రి నీ కొరకై సమర్పించుకొని నీ యొక్క రాజ్య విస్తరణలో భాగముగాను మీ ఆత్మ నడిపింపులో ఆయుధముగాను నా ప్రభువా నీ కుమారుని చేసి చిన్న స్థాయిలో నా ప్రభువా నీ బిడ్డను జ్ఞాపకము చేసుకొని అనేక ప్రాంతములలో నా దేవా ఈ రోజున వాడబడేటటువంటి గొప్ప దైవజనునిగా మీరు మార్చినందుకు వందనాలు. వారి జీవితంలో నా ప్రభువా ఉన్న కొరతను అనేకుల మధ్యలో నా ప్రభువా మీరు గొప్ప సాక్ష్యముగా వారికి అనుగ్రహించినటువంటి కుమారుడు షయన్ కొరకు ఈ దినమున నా ప్రభువా నూతన సంవత్సరంలో మీరు ప్రవేశింపజేశారు. గత సంవత్సరములన్నింటిలో నానా నీ కృపను నీ కాపుదలను మీ క్షేమమును నీ సంరక్షణను మీ ఆత్మ నడిపింపును మీ పరిశుద్ధ దేవదూతల కాపుదలను నీ బిడ్డకు మీరు అనుగ్రహించిన విధానము కొరకై సంఘమంతా నా ప్రభువా ఏకముగా కూడి నీ ఘనమైన నామమును స్తుతిస్తూ ఉన్నాం. కృతజ్ఞత వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇక ముందు కూడా నా తండ్రి ఆ బిడ్డ నా తండ్రి మనుష్యుల దయేందును దేవుని దయేందును బహుగా దీవెనకరముగా ఫలించడి కొమ్మగా ఆశీర్వాదమునకు కారకుడుగా ఉండునట్లుగా మీరు దీవించమని ఆశీర్వదించమని అభిషేకించిన నా ప్రభువా నూరింతల అభిషేకముతో నా ప్రభువా నీ దాసుడు నా తండ్రి ప్రభువా చేయుచున్నటువంటి పనిలో నా నాన్న ఒక కుమారుడు కూడా నా తండ్రి చోదరుడుగా రాబో దినములలో నా తండ్రి వాడబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఉన్నతమైన తండ్రి దైవజనులను దైవజనురాలను జ్ఞాపకం చేసుకోనండి. వారు చేస్తున్న పరిచయను విస్తరింపజేయండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి అవసరత సంఘము యొక్కయు కుటుంబము యొక్కయు నా ప్రభువా అవసరతను తీర్చమని ప్రార్థిస్తున్నా. క్షేమమును నెమ్మదిని సమాధానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. సమృద్ధి చేత వారిని నింపుమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ బిడ్డ నా తండ్రి నా మంచి విద్యావంతుడై గొప్ప నా తండ్రి జ్ఞానమును సంపాదించుకొని అనేకులకు నా ప్రభువా మాదిరికరముగాను కుటుంబమునకు దీవెనకరముగాను సంఘమునకు ఆశీర్వాదకరముగాను ఈ కుమారుడు నాన్న ఎదుగునట్లుగా మీరు నా ప్రభువా సహాయము చేయమని దీవించమని ఆశీర్వదించమని ప్రభు రాబో దినములన్నింటిలో ఆ బిడ్డ ఈ లోకములో జీవించే దినములన్నింటిలో నా ప్రభువా నీ యొక్క పరిశుద్ధ దేవదూతల సహాయమును సంరక్షణను కాపుదలను నీ కృపను ఆ బిడ్డకు అనుగ్రహించమని మీ ఆత్మ నడిపింపు చేత ఆ బిడ్డకు మీరు ఆలోచన చెప్పి మీరే ఉపదేశించి నడవవలసిన మార్గమందు మీరు నడిపించమని దీవించమని ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా ప్రభువా దైవజనులు అయా మాకు ఎంతగానో తండ్రి సమానులు ప్రభువా మరి ప్రసాద్ సార్ గారి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ కుమారుని యొక్క ప్రార్థన, ఆ కుమారుని యొక్క ప్రయాస, ఆ కుమారుని యొక్క నా తండ్రి ప్రభువా మరి నా తండ్రి నడిపింపు ఈ సంఘములో ఎంతో ఉంటుండగా దేవా ఆ బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోమని ప్రార్థిస్తున్నాను. ఉన్నతమైనటువంటి కుటుంబము, ఉన్నతమైనటువంటి పరిచర్య, ఉన్నతమైన హృదయము, ఉన్నతమైనటువంటి నా తండ్రి ప్రభు ఆలోచనలు కలిగిన బిడ్డలు కనుక వారిని జ్ఞాపకం చేసుకొనమని ప్రార్థిస్తున్నా. దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను ఆ కుటుంబమును ఉంచుమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయ్యా ఆ యొక్క తండ్రి ప్రభు సార్ని జ్ఞాపకము చేసుకొని వారు దీవించు దినములన్నింటిలో ఆశీర్వాదమును సమాధానమును ఆరోగ్యమును నెమ్మదిని సమాధానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. ఆ కుటుంబము వర్ధిల్లునుగాక ప్రభువా. అయ్యా నీ కొరకు ప్రయర్చర్య కొరకు నా ప్రభువా సంఘము కొరకు విశ్వాసుల కొరకు అక్కరలో ఉన్నవారి కొరకు ఎల్లప్పుడూ చేయి చాపి నేనున్నానని చెప్పేనంటే మంచి మనసు కలిగిన కుటుంబము ప్రభువా వారు దీవించబడునుగాక, వారు ఆశీర్వదింపబడుతునుగాక ప్రభువా సాయం చేయండి. అలాగే నాన్న మరి మీరు దీవించి ఇచ్చినటువంటి అక్క భవానక్కను జ్ఞాపకం చేసుకోనండి, వారిని ఆశీర్వదించారు. వారిని దీవించి ఇచ్చినటువంటి కుమారుడు కుమార్తెలు కూడా నా ప్రభువా అయ్యా వారు అతన్ని పరిచర్యలో ఉన్నారు.
సర్వీస్లో ఉన్నారు ప్రభా, మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, వారు దీవించబడుదురుగాక. సహాయము చేయమని మరి నాన్న ఏప్రిల్ 25 ప్రభా మరి మాకు నాన్న ఎంతగానో జ్ఞాపకం ఉన్న రోజుగాను, ఎంతగానో దీవెనకరమైన రోజుగాను, ఎంతగానో నా ప్రభా ఈ యొక్క సియోను ప్రార్థన మందిరానికి నా ప్రభా దీవెనకరమైన దినముగాను మేము గుర్తు చేసుకొనుచు ఉన్నాం ప్రభా. దైవజనులు మణిబాబు గారు ఈ దినమున అతని అనేక ప్రాంతములలో వాడబడినట్లుగా మీరు ఏర్పాటు చేయబడిన ఒక గొప్ప దినముగా కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ దినము ఆశీర్వదింపబడునుగాక. ఆ దినమున నీ కుమారుడు నా తండ్రి ప్రభా మీరు జ్ఞాపకము చేసుకొని ఉన్నందుకే వారు దీవించబడుదురుగాక. సహాయము చేయమని యేసయ్యా మహిమయు ఘనతయు ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ సార్ కుటుంబమును, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, వారికి కలిగి ఉన్న సమస్తమును మీరు దీవించమని ఆశీర్వదించమని, ఆ కుటుంబములన్నింటిలో నా ప్రభా వీరిని తలగాను తలమానికముగాను చేయమని మహిమ ఘనత ప్రభావములు చెల్లించి యేసయ్య శక్తిగల పరిశుద్ధమైన నామమున ప్రార్థించి మరొకసారి క్షయాన్ని ప్రభా మీ యొక్క నడిపింపుకు, మీకు ఆలోచనకు, మీ యొక్క నా తండ్రి ప్రభా చేతులకు నా ప్రభా నీ యొక్క పరిచర్యకు అప్పగించి ప్రతిష్ఠించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరి సార్ గారు అలాగే షాయాన్ ఇద్దరు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. షాయాన్ సార్ ప్లీజ్. One, two, three. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings, many greetings. Many greetings to you. Happy long life to you. Happy long life to you. Happy long life, happy long life. Happy long life to you. May God bless you, dear. May God bless you, dear. May God bless, may God bless. May God bless you. గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. ఒంటరిగా ఉన్న నన్ను గమనించి నాదరికొచ్చావు నా యేసయ్యా. ఒంటరిగా ఉన్న నన్ను గమనించి నాదరికొచ్చావు నా యేసయ్యా. కష్టాలన్నీ చూశావు, కన్నీరంతా తుడిచావు. కష్టాలన్నీ చూశావు, కన్నీరంతా తుడిచావు. భయపడకు అన్నావు, నాకు తోడయ్యున్నావు. భయపడకు అన్నావు, నాకు తోడయ్యున్నావు.
యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా గుండెల్లో నీవే నా గుండె గుడిలో నీవే నా తోడువు నీవే నా నీడవు నీవే నాలో ఉన్న ఆశలన్నీ గమనించి నిత్య రాజ్యములో నన్ను చేర్చితివయ్యా నాలో ఉన్న ఆశలన్నీ గమనించి నిత్య రాజ్యములో నన్ను చేర్చితివయ్యా కన్నా తల్లి ప్రేమ కన్నా మిన్నాయన నీ ప్రేమ కన్నా తల్లి ప్రేమ కన్నా మిన్నాయన నీ ప్రేమ నీ ప్రేమ కౌగిలిలో నా కష్టాలన్నీ మరచాను నీ ప్రేమ కౌగిలిలో నా కష్టాలన్నీ మరచాను యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా గుండెల్లో నీవే నా గుండె గుడిలో నీవే నా తోడువు నీవే నా నీడవు నీవే అన్ని వేళలందున నాతో ఉండి కన్న తండ్రివై నన్ను